ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రస్తుతం తిరుమల దర్శనం యొక్క వివరాలను గురించి, అలాగే ఈ జూన్ నెలలో 500 రూపాయల దర్శనం టికెట్ల అవైలబిలిటీ యొక్క పూర్తి వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే జూన్ 5వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 67,320 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 27,919 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 4,03,00,000 రూపాయలు. ఇక ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ప్రస్తుతం టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి 8 గంటల సమయం అనేది పడుతోంది. అంటే 6 నుంచి 8 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వ దర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్ళే భక్తులకు దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 3 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే ఈరోజు కూడా చిన్నపిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉందండి. ప్రస్తుతం సుపదం దర్శనంకి 1 గంట సమయం అనేది పడుతోంది. అలాగే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు కూడా దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి ఈరోజు తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది చాలా వరకు తగ్గిపోయిందండి. ఫ్రీ దర్శనానికి కేవలం 6 నుంచి 8 గంటల సమయం మాత్రమే పడుతోంది. అంటే మీరు ఉదయం క్యూ లైన్లోకి ఎంటర్ అవుతూనే సాయంత్రానికల్లా కూడా మీరు బయటకు వచ్చేస్తారు. మధ్యాహ్నమే కూడా బయటకు వచ్చేయచ్చు. అంత తక్కువ రద్దీ అనేది ఉంది. కాబట్టి అందరూ కూడా ప్రస్తుతం తిరుమలకు వెళ్ళవచ్చు. ఫ్రీ దర్శనంకైనా వెళ్ళొచ్చు, లేదా టికెట్స్ తీసుకొని సర్వదర్శనానికైనా కూడా మీరు తిరుపతి దర్శనానికి వెళ్ళొచ్చు. ఇక ఈ 2024 జూన్ నెల 500 రూపాయల దర్శనం టికెట్ల అవైలబిలిటీ గురించి చెప్పమని చాలామంది భక్తులు అడుగుతున్నారండి. ముందుగా ఈ 500 రూపాయల దర్శనం టికెట్లను ఆర్జిత సేవా దర్శనం టికెట్లు అని అంటారు. తిరుమలలో స్వామివారికి కొన్ని ఆర్జిత సేవలు చేస్తారండి ఉత్సవమూర్తులకు. అవేంటంటే కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవ మరియు ఆర్జిత బ్రహ్మోత్సవం. ఈ సేవలను ఆర్జిత సేవలు అంటారు. వీటి యొక్క ధర అనేది ఒకరికి 500 రూపాయలు. ఒక టికెట్ మీద ఇద్దరికి మీరు బుక్ చేయొచ్చండి. ఒక ఐడితో ఒక టికెట్ బుక్ చేయొచ్చు. ఒక టికెట్లో ఇద్దరి నేమ్స్ ఒకటేసారి ఎంటర్ చేయొచ్చు. అంతకు మించి ఎంటర్ చేయలేము. ఒక టికెట్ మీద ఇద్దరి డీటెయిల్స్ మాత్రమే ఎంటర్ చేయొచ్చు. ఈ 500 రూపాయల దర్శనం టికెట్లను బుక్ చేసుకున్న భక్తులు మీ తిరుమల ఆలయంలో మీరు బుక్ చేసుకున్న ఆయా సేవలో పాల్గొన్న తర్వాత అక్కడి నుంచి వెంటనే స్వామివారి దర్శనం కూడా ఉంటుందండి. అలాగే ఈ 500 రూపాయల దర్శనం టికెట్ని ప్రతి నెల చివరి వారంలో ఆన్లైన్లో మాత్రమే విడుదల చేస్తారండి. ఇంకెక్కడా కూడా ఈ దర్శనం టికెట్లను ఇవ్వరు. అయితే ప్రస్తుతం ఆగస్టు నెల వరకు కూడా 500 రూపాయల ఆర్జిత సేవా దర్శనం టికెట్లు అన్నీ కూడా విడుదల చేసేశారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. తదుపరి సెప్టెంబర్ నెలకు సంబంధించిన 500 రూపాయల దర్శనం టికెట్లను ఈ జూన్ నెల చివరి వారంలో విడుదల చేస్తారు. కరెక్ట్గా ఏ తేదీన విడుదల చేస్తారు అనేది టీటీడీ వారి నుంచి సమాచారం రావలసి ఉంది. వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. ఈ 500 రూపాయల దర్శనం టికెట్లను బుక్ చేసుకున్న భక్తులకు ఎప్పుడూ కూడా దర్శనానికి 3 నుంచి 4 గంటల సమయం మాత్రమే పడుతుంది. ఇవండి 500 రూపాయల దర్శనం టికెట్లకు సంబంధించిన పూర్తి వివరాలు. ఇప్పుడు భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన వివరాలు అనేవి తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా ప్రతి ఒక్కరికి, తిరుమల వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఈ సమాచారం అనేది ఉపయోగపడుతుంది. ఒక భక్తుడు, మేడం జూలై మరియు ఆగస్టు 300 రూపాయల దర్శనం టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారు, అలాగే రూమ్స్ కూడా ఎప్పుడు బుక్ అవుతాయో ఎలా చేసుకోవాలో చెప్తారా ప్లీజ్ అని అడిగారండి. ప్రస్తుతం 300 రూపాయల దర్శనం టికెట్లు మరియు ఆన్లైన్లో విడుదల చేసే తిరుమల మరియు తిరుపతికి సంబంధించిన రూమ్స్ అనేవి ముందే విడుదల చేసేసారని, అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. అంటే మే నెల చివరి వారంలోనే విడుదల చేసేశారు. ప్రస్తుతం ఆగస్ట్ నెల వరకు దర్శనం టికెట్లు మరియు రూమ్స్ కూడా ఫుల్ అయిపోయాయి. మీరు ఆగస్టులో దర్శనానికి వెళ్ళాలి అనుకుంటే
ఉంటే మీకు సర్వదర్శనం టికెట్లు తిరుపతిలో ఇస్తారండి. అవి మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అలాగే రూమ్స్ అయితే తిరుమల కొండపైన CRO ఆఫీస్లో ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి రూమ్స్ని కేటాయిస్తారు. మధ్యాహ్నం వరకు రూమ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా కరెంట్ బుకింగ్లో రూమ్స్ అనేవి తీసుకోవచ్చు. ఇవి మాత్రమే ఇప్పుడు మీరు దర్శనానికి వెళ్ళటానికి అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఇంకొకరు జూన్ కోటా అకామిడేషన్ని టీటీడీ వాళ్ళు మళ్ళీ రిలీజ్ చేస్తారా అని అడిగారండి. లేదండి, ఒక్కసారి ఆన్లైన్లో అకామిడేషన్ విడుదల చేసిన తర్వాత ఇంకొకసారి మళ్ళీ చేయరు. తర్వాత నెలకి సంబంధించినవి మాత్రమే విడుదల చేస్తారు. ప్రస్తుతం ఆగస్ట్ నెల వరకు ఆన్లైన్లో దర్శనం టికెట్లను మరియు రూమ్స్ని విడుదల చేసేశారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. తదుపరి సెప్టెంబర్ నెలకి సంబంధించిన కోటాని ఈ జూన్ నెల చివరి వారంలో విడుదల చేస్తారండి. మీకు ఈ జూన్ నెలలో అకామిడేషన్ కావాలి అంటే తిరుపతిలో అయితే ప్రతిరోజు విష్ణు నివాసం కాంప్లెక్స్ అండి, రైల్వే స్టేషన్ ఎదురుగా ఉంటుంది. ఈ విష్ణు నివాసం కాంప్లెక్స్లో ఉదయం 4 గంటల నుంచి రూమ్స్ని ఇస్తారు. ఇక్కడ రూమ్స్ కాస్ట్ అనేది మీకు 100 రూపాయల నుంచి మొదలవుతుంది. అలాగే తిరుమల కొండపైన అయితే CRO ఆఫీస్లో ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం వరకు రూమ్స్ అనేవి కేటాయిస్తారండి. మధ్యాహ్నం తర్వాత రూమ్స్ అనేవి ఫుల్ అయిపోతాయి. తిరుమల కొండపైన CRO ఆఫీస్లో కరెంట్ రూమ్స్ బుకింగ్ అనేది 50 రూపాయల నుంచి మొదలవుతుంది. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.